వెల్కమ్ టు మెగానెట్ టీవీ. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఈ డైలాగ్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ భారత్ ఫ్రెండ్ అని, మోదీ ట్రంప్ దోస్తితో పాకిస్తాన్ కు ఇక మూడినట్లే అని ప్రపంచమంతా భావించింది. కానీ ఇక్కడే ట్రంప్ ఎవరికి ఊహకందని ఒక భయంకరమైన మాస్టర్ స్కెచ్ వేశారు. దాయాది దేశం పాకిస్తాన్ కు డొనాల్డ్ ట్రంప్ ఊహించిన రేంజ్ లో భారీ నజరానాను ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సౌత్ బ్లాక్ లోని ఇండియన్ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ అధికారుల మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు అమెరికా భారత్ కు ఎందుకు ద్రోహం చేసింది, పాకిస్తాన్ కు ఎందుకు అంత పెద్ద రివార్డ్ ఇచ్చింది, ఈ నజరానా వెనుక అమెరికాకు కలిగే ప్రయోజనం ఏంటి, ఇండియాకు జరగబోయే డ్యామేజ్ ఏంటో చూద్దాం. పాకిస్తాన్ కు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది. ప్రపంచ దేశాల మధ్య గొడవలు పెట్టడం, లేదా ఎవరికో ఒకరికి బ్రోకర్ లాగా పనిచేసి డబ్బులు దండుకోవడం. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు కూడా పాకిస్తాన్ సరిగ్గా ఇదే సేవ చేసింది. అమెరికాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ డీల్ లో మిడిల్ ఈస్ట్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ఆపరేషన్ లో పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అమెరికాకు మధ్యవర్తిత్వం వహించిందని గ్లోబల్ మీడియా కోడై కూస్తుంది. ఈ బ్రోకరేజ్ కు ప్రతిఫలంగానే ఎకనామిక్ క్రైసిస్ తో అడుక్కు తింటున్న పాకిస్తాన్ కు ట్రంప్ $1 బిలియన్ డీల్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మీడియేటర్ గా వ్యవహరించింది పాక్. దానికి అమెరికా భారీ నజరానాను అందించింది. సుమారు 4,000 కోట్ల విలువైన F-16 రాడార్ సపోర్ట్ కాంట్రాక్ట్ లో పాకిస్తాన్ ను పార్ట్నర్ చేస్తూ అమెరికా సంచలన నిర్ణయం ప్రకటించింది. యుఎస్ ఎయిర్ ఫోర్సు నార్థ్రోప్ గుర్మంతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16 యుద్ధ విమానాల్లో APG-66, APG-68 వంటి అడ్వాన్స్డ్ రాడార్ సిస్టంలకు టెక్నికల్ ఇంజనీరింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ సేవలు 1 కాదు 2 కాదు, ఏకంగా 2036 వరకు కంటిన్యూ అవుతాయి. గత ఏడాది డిసెంబర్లో కూడా పాకిస్తాన్ F-16 విమానాల అప్గ్రేడ్ కోసం అమెరికా $686 మిలియన్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. ఇందులో లింక్ 16 సిస్టమ్, ఏవియానిక్స్ అప్గ్రేడ్స్, శిక్షణ వంటి అంశాలు ఉన్నాయి. ట్రంప్ హయాంలో ఇండియా అమెరికా బంధం పీక్స్ కి వెళ్తుందని అందరూ లెక్కలు వేసుకున్నారు. కానీ అమెరికా ఫస్ట్ పాలసీని నమ్మే ట్రంప్ తన పనులు అవ్వడం కోసం ఇండియా శత్రువైన పాకిస్తాన్ ను అక్కున చేర్చుకోవడం ఇండియాకు చేసిన అతిపెద్ద ద్రోహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఇచ్చి $1,000 కోట్ల ఫండింగ్ తో పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, బోర్డర్ లో ఇండియాకు తలనొప్పులు తీసుకొస్తుందని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ లాంటి పక్కా బిజినెస్ మ్యాన్ కేవలం ఒక బ్రోకరేజ్ డీల్ కోసమే పాకిస్తాన్ కి ఇంత పెద్ద ఫేవర్ చేస్తారా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది. దీని వెనుక ఒక భయంకరమైన జియో పొలిటికల్ స్కెచ్ ఉందంటున్నారు. ఇండియా ఈ మధ్యనే రష్యాతో ఆయిల్ డీల్స్ చేసుకోవడం, చైనాతో బోర్డర్ సమస్యలు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయడం అమెరికాకు అస్సలు నచ్చడం లేదు. ఇండియా తమ కంట్రోల్ దాటిపోతుందని గ్రహించిన ట్రంప్ మోదీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికే పనిగట్టుకుని పాకిస్తాన్కు ఈ భారీ నజరానా ప్రకటించారని డిప్లొమాటిక్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మా మాట వినకపోతే మీ శత్రువులకు ఆయుధాలు ఇస్తామని పరోక్షంగా అమెరికా ఇండియాను బ్లాక్మెయిల్ చేస్తుందని అంటున్నారు. పాకిస్తాన్ కు అమెరికా ఇస్తున్న ఈ డిఫెన్స్ సపోర్ట్ పై భారత్ ఎప్పటి నుంచో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక పోరు కోసం అని అమెరికా చెబుతున్నా ఈ F-16 విమానాలను పాకిస్తాన్ భారత్ పై దాడి చేసేందుకే వాడుతుందని భారత్ చెప్పుకొస్తుంది. అయితే ఈ అప్గ్రేడ్ ప్యాకేజీల వల్ల భారత్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పాకిస్తాన్ వద్ద ఉన్న F-16లు పాత తరం విమానాలు. అమెరికా ఇస్తున్నది కేవలం వాటిని పనిచేసే స్థితిలో ఉంచేందుకు, కమ్యూనికేషన్ను మెరుగుపరిచే సపోర్టు మాత్రమే. భారత వాయుసేనలో ఉన్న ఈ రాఫెల్ యుద్ధ విమానాలు 4.5 జనరేషన్ సాంకేతికతతో కూడినవి. ఇవి పాకిస్తాన్ అప్గ్రేడెడ్ F-16ల కంటే ఎంతో శక్తివంతమని మాత్రమే కాదు, అత్యాధునికమైనవని కూడా నిపుణులు చెప్తున్నారు. ఈ ఒప్పందం పాకిస్తాన్ వాయుసేన మనుగడకు ప్రాణం పోసినట్లయినప్పటికీ భారత రక్షణ సామర్థ్యాన్ని సవాలు చేసేంత గేమ్ చేంజర్ మాత్రం కాదని రక్షణ నిపుణుల అభిప్రాయం. ట్రంప్ వేసిన ఈ మాస్టర్ స్కెచ్ కు మోదీ సర్కార్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.